బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, బేహద్దు తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇది చాలా గుప్తమైన విషయము. స్మృతి ద్వారానే స్మృతి లభిస్తుంది. ఎవరు స్మృతి చెయ్యరో వారిని తండ్రి మాత్రం ఎలా స్మృతి చేస్తారు? అందుకే బాబా అంటారు, స్మృతి ద్వారానే స్మృతి లభిస్తుంది అని. ఈరోజు మురళిలోని ప్రశ్న: కల్పమంతటిలో ఎప్పుడూ చదివించని ఏ చదువును సంగమయుగంలో పిల్లలైన మీరు చదువుతున్నారు? సమాధానము: జీవించి ఉండగానే శరీరము నుండి భిన్నముగా అయ్యే, అనగా శవముగా అయ్యే చదువును ఇప్పుడు చదువుతారు. ఎందుకంటే మీరు కర్మాతీతులుగా అవ్వాలి. కానీ శరీరములో ఉన్నంత వరకు తప్పకుండా కర్మలు చేసే తీరాలి. మనసు కూడా శరీరం లేనప్పుడే నిష్క్రియగా అవుతుంది. కావున జీతులు జగజ్జీతులని భావించడం కాదు, మాయాజీతులే జగజ్జీతులుగా అవుతారు.